ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలులు. 2025 ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3-4 పాదములలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరము కా గలవారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరము కు కా జ్ఞా ఛ అనే అక్షరములుగా కలవారు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదములలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరము కే కా హ అనే అక్షరములుగా కలవారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి. ఈ మిథున రాశి వారు ఈ మాసంలో ఆచితూచి మాట్లాడండి, కోపాన్ని తగ్గించుకోండి, సహనాన్ని పెంచుకోండి. ఈ విధంగా ఉంటే మంచి ఫలితాల్ని ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. అలాగే భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది ఈ మిథున రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడే సూచనలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య కొంత వివాదాలు, మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత ఇబ్బందికి గురి అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. శారీరకంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ మాసంలో. మిత్రులు శత్రువులుగా మారుతారు. నమ్మిన వారినే మోసం చేసేవారిగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా పెట్టుబడులు పెడతారు. వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ మాసం. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో కొంచెం ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. కాబట్టి అధికమైనటువంటి వేగాన్ని తగ్గించుకోండి. సరి అయిన సమయంలో, మంచి సమయంలో బయలుదేరండి ఇంటి నుంచి. అలాగే ప్రేమించిన వారి మధ్య కొంత మధ్యవర్తుల వలన కలహాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యవర్తుల్ని ఎప్పుడూ నమ్మవద్దు. అలాగే భూములు కొంటారు, పొలాలు కూడా కొంటారు. ఈ కొనడం అమ్మడంలో మీకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి. లేకుంటే కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే తేనె పూసిన తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీ పక్కనే ఉంటారు. కాబట్టి ఆ మాటలకి లొంగకుండా చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. విద్యార్థులకు కూడా చాలా బాగుంది. చెడు స్నేహాలకి దూరంగా ఉండండి. విదేశాలకు వెళ్ళాలి, వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి వీసాలు రిజెక్ట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కొంత సమయాన్ని కేటాయించడం చాలా మంచిది.
ఉద్యోగపరంగా అకారణ మార్పులు జరుగుతాయి వీరికి. కార్యాలయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. తోటి వారి వలన కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంగారు వస్తువులు, విలువైన వస్తువులు చేజారిడ్చుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా దాచుకోండి. ఏ పనినైనా పట్టుదలతో సాధించేటువంటి శక్తి మీకుంది. కోర్టు కేసులన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా నడుచుకోండి. వారికి మీ రహస్యాలు ఎప్పుడూ కూడా చెప్పకండి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పవద్దు. చలనచిత్ర రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. క్రీడారంగంలో ఉన్నవారికి కూడా ఫలితాలు అంతంత మాత్రముగా ఉంటాయి. వీరు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గామాతను కుంకుమతోటి పూజించుకోండి ప్రతి శుక్రవారం. అలాగే నవగ్రహాలకు నవధాన్యాలు సమర్పించుకోండి. వీలైతే కాలభైరవ స్వామికి కూష్మాండ దీపం పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇంకా సులభ పద్ధతిలో మంచి విలువైన పొందడానికి మనీ అట్రాక్షన్ ఆయిల్, జాబ్ అట్రాక్షన్ ఆయిల్, బిజినెస్ అట్రాక్షన్ ఆయిల్, మహాకాళ సర్పదోషం, పితృదోషాలకి, బ్లాక్ మ్యాజిక్కి, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, అదేవిధంగా షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, షుగర్కి కానీ థైరాయిడ్కి కానీ అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి, సంప్రదించుకోండి. ఇది వాడుకోవడం వల్ల తక్కువ సమయంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొందగలుగుతారు. మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.